ప్రైస్తుల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమునకు మహిమ స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ అందరికీ కూడా వందనాలండి. ఈరోజు దేవుడు మనకిచ్చి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చేత దీవించబడదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం ద్వారా దేవుడి ఈరోజు వాక్యమును మనకు ఆశీర్వాదముగా అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మొదటిగా దేవుడు, రెండవదిగా ఆశీర్వాదం, మూడవదిగా ఐశ్వర్యం. మొదటిగా దేవుడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆ తర్వాత ఐశ్వర్యం. ఈ ఆశీర్వాదము ఆ దేవుడు ఈ రెండు ఒకటైతే మూడవది మాత్రం ఐశ్వర్యం ఆశీర్వాదంగా ఇవ్వబడుతుందని అంటున్నాడు. ఐశ్వర్యం అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని అంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించే తండ్రి ఉంటాడండి. ఆ ఆశీర్వాదము ఏమై ఉందంట, ఐశ్వర్యము ఇచ్చును అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఐశ్వర్యం అనగానే మొట్టమొదటిగా లోకానుసారంగా మనకు గుర్తుకొచ్చేది ఏంటిదండి? డబ్బు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, వెలగలవి, విలువ కలిగినవి, ఉన్నతమైనవి, లోకానికి సంబంధించింది మాత్రమే మనకు గుర్తుకొస్తాయి కదండి. ఐశ్వర్యం అనగానే దేవుడు ఆయన ఆశీర్వదిస్తే అన్నీ మనం సెటిల్ అయిపోయామంటే ఇంకా మనం దేనికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు అన్న ఆలోచనతోనే కొంతమంది ఉంటారండి. కానీ దేవుడు ఆ ఆశీర్వాదం గురించి చెప్పట్లేదండి. దేవుడు అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని అంటున్నాడు. యెహోవా ఆశీర్వాదము నీకు ఉట్టి ఐశ్వర్యం ఇస్తే నీకు ఆరోగ్యం ఎవరిస్తారు? నీ అవసరాలు ఎవరు తీరుస్తారు? నీ కరువులో నుంచి నిన్ను ఎవరు విడిపిస్తారు? నిన్ను అన్నీ ఇచ్చిన దేవుడు నిన్ను ఎలా మహిమపరచగలవు? నీకు కావాల్సినవన్నీ నీకే వచ్చేస్తుందా? ఒకవేళ అనారోగ్య స్థితిలో ఉంటే నీకు ఆరోగ్యం ఎవరిస్తారు? ఒట్టి ఐశ్వర్యమే ఒకటి గురించి నువ్వు ఆలోచిస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి చేరుతాయి నీ దగ్గర? అందుకే వాక్యాన్ని దేవుని కోణంలో నుంచి మనము ఆయన జ్ఞానంతో మనం ఆలోచించగలిగిన క్షణంలోనే ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనకు బయలుపరచబడుతుందండి. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని మొదటిగానే దేవుడు మాట్లాడాడు. అంటే యెహోవా దేవుని ఆశీర్వాదము ఇహలోకపరముగా నీకు కావాల్సిన, నీ జీవితానికి కావాల్సిన, ఆత్మీయ పరంగా కూడా కావాల్సిన ప్రతి ఒక్క దీవెనే ఐశ్వర్యముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనకు. అంటే ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు అని అంటే నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నట్టే అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ ఐశ్వర్యమును కలిగి ఉండాలి అని అంటే ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం నీ యొద్దకు చేరాలంటే అది దేవుడు ఇచ్చినదై ఉండాలి. ఆ దేవాది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. చాలామంది ఇహలోకములో లోకానుసారంగా దేవునిలో ఉన్నవారైనా, ఒకవేళ దేవుని మహిమను తెలియని వారైనా కూడా ఆలోచించగలిగింది ఏంటంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉండవచ్చు, లేక కొన్నిటిని పొందుకుంటూ ఉండవచ్చు. అటువంటి వారు ఏమంటారంటే, ఈరోజు మేము అన్నీ కలిగి ఉన్నాం, అవన్నీ ఎవరికి చేశారు? దేవుడు ఇచ్చాడా? మా జ్ఞానం చేత కలిగింది, మా ఆలోచన చేత కలిగింది, మా ఆరోగ్యం చేత కలిగింది, మా తెలివితేటల చేత కలిగింది, మాకున్న పలుకుబడిన వలన కలిగింది, మాకున్న అధికారం చొప్పున కలిగింది అని మాకు కొంతవరకు మాత్రమే వాళ్ళ వల్లనే అన్ని కలుగజేయబడింది, నియమించబడింది, పొందుకోవడానికి కారణమైంది అని అన్నట్టుగా చెప్తారండి. కానీ దేవుడు అంటున్నాడు, అవన్నీ మీ వలన, మన వలన, మనం సంపాదించుకున్నది ఏదైనా మనం ఉన్నంత వరకు, లేక మనము మన వాటిని పొందుకున్నంత వరకు మనం కాపాడుకోగలమా అండి? మనం లేని టైంలో కూడా లేదు కదా. అంటే నువ్వు సంపాదించుకున్నది ఏదైనా కూడా నీకే ఉపయోగపడుతుందో లేదో అన్న ఒక నిశ్చయిత నీకు లేనప్పుడు నీ ఐశ్వర్యము, నీ ఆశీర్వాదం అని నువ్వెలా అనుకుంటావు? దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తేనే అది నీతో ఉండగలిగిన ఆశీర్వాదముగా మార్చబడుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తన వాక్యము ద్వారా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అంటున్నాడు. మరి ఐశ్వర్యము అంటే ఏంటి? కంటి కనిపించే సంపద, ధనధాన్యాలు, ఇంకేదో కాకుంటే ఏ విధంగా ఐశ్వర్యం అనిపిస్తుంది అని అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఐశ్వర్యమే, నువ్వు సమాధానంగా ఉండడము ఐశ్వర్యమే, నీ కుటుంబంలో నెమ్మది కలిగి ఉండడము ఐశ్వర్యం కిందికే వస్తుంది, నీ పిల్లలు నీ మాట వింటూ శాంతి సమాధానములతో ఉండగలిగిన స్థితి నీకు ఈరోజు ఉందంటే ఆ ఐశ్వర్యం నీ దగ్గర ఉన్నట్టే. నువ్వు అనేకులలో హెచ్చింపబడుతూ దేవుని నామాన్ని నువ్వు గణపరుస్తున్న జీవితంలో ఉండడము అని అంటే అది ఆ ఐశ్వర్యము నీతో ఉన్నట్టే.
ఇవంతా ఐశ్వర్యానికి సంబంధించినవై ఉండగా ఆ ఐశ్వర్యము నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందనంటే నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి యెహోవా ఆశీర్వాదము వలన మాత్రమే ఆ ఐశ్వర్యము నీ దగ్గరకు చేరుతుంది. అది చెప్తున్నాడు దేవుడు. నీవు నిజంగా వీటినన్నిటిని ఏ కరువు లేకుండా, కరువున్నా కూడా సమాధానము కలిగి సింహపు పిల్లలు ధైర్యముగా ఉందరని దేవుడు సెలవిచ్చిన విధముగా మరి నువ్వు ఇంత ధైర్యంగా ఉండి దేవుడిని ఎదుర్కొంటూ దేవుని దగ్గర కొనసాగుతూ ఆయనలో నువ్వు మహిమ పొందుతున్నావు అని అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదము నీ యొక్క ఐశ్వర్యముగా ఉంది అని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు సంపాదించుకునేది కాదు, దేవుడు ఇచ్చేది ఐశ్వర్యముగా ఎంచబడుతుంది. ఆ ఐశ్వర్యము కూడా డబ్బు ధనధాన్యములతో కానిదై దేవుడిచ్చే శాంతి సమాధానముల చేత నిన్ను ఒకరి దగ్గర అవమానపడనివ్వకుండా, ఒకరి ముందు చేతులు చెప్పకుండా, ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబెట్టకుండా, అవమానం పొందనీయకుండా నిన్ను దేవుడు లేవనెత్తుకొని సమాధానముతో నిన్ను నింపి నీ చివరి శ్వాస వరకు కూడా నిన్ను ఆదరిస్తాడే. అదే నిజమైన ఐశ్వర్యమై ఉందండి. ఆ ఐశ్వర్యం నీ దగ్గరకు చేరాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇక్కడ ఇంకా స్పష్టతగా చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఏమంటున్నాడు? ఎక్కువ కాదు అని అంటున్నాడు. అంటే చాలామంది అనుకుంటాం కదా, చాలామంది అంటారు ఈరోజు తరతరాల ఆశీర్వాదం మా తాత కూడా పెట్టినాడు, మా ముత్తాత కూడా పెట్టినాడు, మా పితరులు కూడా పెట్టినారని చాలామంది చెప్తారండి. కానీ దేవుడు అంటున్నాడు, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని అంటున్నాడు. ఆశీర్వాదం అంటే దేవుడిస్తేనే నీ ఎత్తకొస్తుంది. నువ్వు సంపాదించి సమకూర్చుకుంటూ వచ్చింది నీ కష్టార్జితం మాత్రమే. అది ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు కనుమరుగవుతుంది. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి నిలిచినంత కాలం కూడా నిన్ను వెంబడిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి చక్కటి వాక్యం ఇస్తున్నాడు కదండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము దేవుడు ఏమంటున్నాడు? ఎక్కువ కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం కలుగజేసేదిగా నీతో ఉండాలా, లేక నరుల కష్టము చేత నేను సంపాదించుకున్నది దేవుడి ఆశీర్వాదం కంటే గొప్పది కాదని అనుకునే విధంగా నువ్వు ఉండాలా? ఈరోజు నిర్ణయం నీదే అయి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదా అని కృంగిపోకు. నీ దేవుడి ఆశీర్వాదం నీకు తోడై ఉంది. నెమ్మదితో ఉన్నావు కదా, ఏ రోగాలు లేకుండా ఉన్నావు కదా, అది చాలు దేవుడిచ్చిన ఆశీర్వాదం. సమాధానంగా ఇంట్లో నిలబడగలుగుతున్నారు కదా, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. అంతేకాని కష్టము చేత, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని సెలవిచ్చిన ఆ మాట మన దగ్గర వద్దండి. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని అంటున్నాడు. ఇటు ఐశ్వర్య ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, వందనాలు. చక్కటి ఆశీర్వాద వాక్యం ఇచ్చి మమ్మల్ని దీవించిన దేవానికి స్తోత్రములు తండ్రి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనమును మాకిచ్చి ప్రభా, ఇదిగో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని నీవు సెలవిచ్చావు తండ్రి. అవునయ్యా, నరులన్న వారు ఎంత కష్టపడి ఏమి సమకూర్చుకున్నా కూడా నీవిచ్చిన ఆశీర్వాదానికి ఎక్కువ కాదు అని నువ్వు ఈరోజు నిక్కచ్చిగా చెప్పావు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు. ఉన్న సమయాన్ని నీ పాద సన్నిధిలో గడిపి నీ ఆశీర్వాదం చేత జీవించే ధన్యత వాక్యం విన్న ప్రతి వారికి కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీకే వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తుండగా విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. నీకే వందనాలు. సంతానం లేకుండా బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యమని సెలవించిన నీ వాక్యంలో వారందరూ స్వతంత్రించుకొందురు కాక. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. వివాహం కాకుండా ఎంతమంది బిడ్డలైతే ఈరోజు అమ్మలు ఆచుచు నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నారు నా తండ్రి, అటు వారికి మంచి వివాహ జీవితాలను దయచేయండి, మంచి భాగస్వాములను వారికి దయచేయండి. యేసయ్యా మీకే స్తోత్రములు. యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని దారి తప్పకుండా అయ్యా యవ్వన కాలమందు తమ కాడి వేయడానికి సహాయం చేయండి. మీ నీతి మార్గంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. యేసయ్య మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు. దైవజనులను జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. నా దేవ వారు చేస్తున్న పరిచర్యల విషయంలో సేవకులను, అయ్యా ఇది సువార్థికులను, మిషనరీస్ను మీరు వాడుకొని ఘనముగా మహిమ పొందండి తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రములు. ఈరోజు బర్త్డేస్, యానివర్సరీస్ చేసుకుంటున్న వాళ్ళని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి నీ కృపా కంచెల భద్రపరిచి మీరే మహిమ పొందమని. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరము నీ పాద సన్నిధిలో
చేరి వాక్యం వినే ధన్యత మాకు దయచేయమని అంతవరకు నీ కృపాహస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా వాక్యం వినందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. చక్కటి వాక్యం ద్వారా మేము ఆదరించబడి ఉన్నాము. ఈ వాక్యం ఇంకా అనేకులకు వెళ్తే బాగుంటుందన్న ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దయచేసి ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు, ఆత్మీయులకు, అనేకులకు ఈ వాక్యాన్ని పంపించి దేవుని మహిమపరచండి. అదేవిధంగా ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ అందరికీ ప్రైజ్లాడండి. నన్ను నూతన సృష్టిగా చేసి